సర్పయాగాన్ని ఆపే మహాముని ఆస్తికుడు ఎవరు? అతడి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు జరత్కారుడు అనే ముని ఉండెను. ఆయన యాయావరం అనే వంశంలో పుట్టిన శ్రేష్ఠుడు. గొప్ప తపస్సు కలవాడు. బ్రహ్మచర్య నియమం పాటించేవాడు. అతడు చాలా కఠినమైన పూజలు, వ్రతాలు చేసేవాడు. అతడికి వివాహం చేసుకుంటే మళ్ళీ ఇంకో జన్మ కలుగుతుందని భయం. అందువల్ల వివాహం చేసుకోకుండా స్వేచ్ఛగా జీవనం సాగించాడు. రోజు అతడు తపస్సు చేస్తూ, వేదాలు చదువుతూ, బ్రహ్మచర్యం పాటిస్తూ ఋషి రుణాన్ని తొలగించాడు. మన శాస్త్రాల్లో 3 రకాల రుణాల గురించి చెప్పారు. మొదటిది దేవతల రుణం. యజ్ఞాలు చేయడం వల్ల దేవతల రుణం తీరుతుంది. రెండవది ఋషి రుణం. వేదం చదివితే ఋషి రుణం తీరుతుంది. మూడవది పితృదేవత రుణం. సంతానం పొందడం వల్ల పితృదేవతల రుణం తీరుతుంది. ఇక్కడ జరత్కారుడు కేవలం ఋషి రుణం మాత్రమే తొలగించాడు. ఒకరోజు జరత్కారుడు అడవిలో వెళ్తున్నాడు. అక్కడ ఒక చిన్న నీటి గుంటను చూశాడు. అందులో ఒక గడ్డి దుబ్బు ఉంది. వాటి వేళ్లను ఎలుకలు కొరికేశాయి. ఒక్క వేరు మాత్రమే మిగిలి ఉంది. ఆ గడ్డిని పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ ఉన్న కొందరు ఋషులను జరత్కారుడు చూశాడు. జరత్కారుడు ఆ ఋషులతో, తలక్రిందులుగా వేలాడటం చాలా భయంకరం. ఇది కూడా ఏదైనా విశేషమైన తపస్సా? నాకు చెప్పండి, ఈ తపస్సు నేను కూడా చేస్తాను అని అడిగాడు. అప్పుడు ఆ ఋషులు, నాయనా, ఇదెక్కడి తపస్సు? నిజానికి మేము చాలా దురవస్థలో ఉన్నాం. మా వంశంలో సంతానం లేకపోవడంతో అధోలోకాలకు వెళ్ళలేక ఈ గడ్డిని పట్టుకుని వేలాడుతున్న దురదృష్టవంతులం. మా వంశంలో జరత్కారుడు అనే పాపాత్ముడు పుట్టాడు. అతడు పెళ్లి చేసుకోకుండా, సంతానం పొందకుండా ఉన్నాడు. మేము అతడి తండ్రి తాతలము. మేము పట్టుకుని వేలాడుతున్న గడ్డిని యమధర్మరాజు ఎలుకలతో కొరికిస్తున్నాడు. ఒక్క వేరు మాత్రమే మిగిలి ఉంది. జరత్కారుడు సంతానం పొందకపోతే ఆ వేరు కూడా తెగిపోతుంది. అప్పుడు మేము అధోలోకాలకి వెళ్ళిపోతాం. అతడు సంతానం పొందితే పైలోకాలకు వెళ్తాం. నువ్వెవరో మాకు బంధువులాగా మేము చెప్పిన మాటలన్నీ విన్నావు. నీకు ఆ జరత్కారుడు తెలిస్తే మా దురవస్థ గురించి చెప్పి పుణ్యం కట్టుకో అని చెప్పారు. పితృదేవతలు ఇలా చెప్పగా విని జరత్కారుడు ఎంతో బాధపడి చాలా ఆలోచించి వారి కోసం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు జరత్కారుడు పితృదేవతలతో, నా పేరు జరత్కారుడు. నేను మీ కుమారుడిని. మీరు నా పితృదేవతలు, నాకు పూజ్యనీయులు. ఇంతకు ముందెప్పుడు నాకు వివాహం పట్ల ఆసక్తి లేదు. కానీ మిమ్మల్ని ఈ దుస్థితిలో చూసి మీకు మేలు జరగాలంటే ధర్మంగా నేను వివాహం చేసుకోవడమే సరి అని చెప్పాడు. అప్పుడు ఆ పితృదేవతలు ఎంతో సంతోషించి జరత్కారుడితో ఇలా అన్నారు, నాయనా, ధర్మంగా యోగ్యులైన పుత్రులను పొందిన బుద్ధిమంతులు ఉత్తమ గతులు పొందుతారు. కానీ ఎంత కష్టమైన తపస్సు చేసినా, యజ్ఞాలు చేసినా, దానాలు చేసినా సంతానం లేని వారు ఉత్తమ గతులు పొందలేరు. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకుని సంతానం పొంది మమ్మల్ని ఉత్తమ లోకాలకి వెళ్ళేటట్టు చెయ్యి అని చెప్పారు. అప్పుడు జరత్కారుడు, అలాగే చేస్తాను. నాలాంటి పేరుతో ఉన్న కన్యను చూసి పెళ్లి చేసుకుంటాను అని పితృదేవతలకు చెప్పి వారి నుంచి సెలవు తీసుకున్నాడు. తనలాంటి పేరు ఉన్న అమ్మాయి కోసం ఈ భూలోకమంతా వెతికాడు. ఎంత వెతికినా ఆ పేరుగల అమ్మాయి దొరకలేదు. అలా ఉండగా ఒకనాడు వాసుకి సేవకులు అతడితో, ఇలా జరత్కారుడు తన పేరున్న కన్య కోసం వెతుకుతున్నాడని చెప్పారు. ఎప్పటినుంచో ఈ సమయం కోసం ఎదురు చూస్తున్న వాసుకి ఎంతో సంతోషించాడు. తన చెల్లెలైన జరత్కారువుని తీసుకుని జరత్కారుడి దగ్గరకు వెళ్ళాడు. వాసుకి జరత్కారుడితో, ఓ ధర్మాత్ముడా, జ్ఞాని, బ్రాహ్మణ శ్రేష్ఠుడా, లోకపూజ్యుడా జరత్కారు మహర్షి, మీకు నా చెల్లెలు జరత్కారుకి చక్కగా గుణాలు, పేర్లు కలిశాయి. నా చెల్లెలిని మీకిచ్చి వివాహం చేసే నిమిత్తం ఇక్కడికి వచ్చాను. దయచేసి ఆమెను భిక్షగా స్వీకరించండి అని చెప్పాడు. జరత్కారుడు అలాగే జరత్కారువును పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడు. వివాహం అవ్వగానే జరత్కారువుతో ఇలా అన్నాడు, నాకు నీవు ఎప్పుడు అగౌరవం కలిగిస్తే అప్పుడే నిన్ను విడిచి వెళ్ళిపోతాను అని నియమం పెట్టాడు. అప్పటినుంచి ఆ జరత్కారువు కత్తి మీద నడుస్తున్నట్టుగా భయంతో ఏ పొరపాటు చేయకుండా పగలు రాత్రి జరత్కారుడికి సేవ చేస్తూ ఉంది. చాలా ప్రేమగా తన భర్తను చూసుకుంది. కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది. సూర్యుడిలా వెలిగిపోతూ ఉంది. ఒకనాడు జరత్కారుడు ఆమె తొడపైన తల పెట్టుకుని పడుకున్నాడు. అప్పుడే సూర్యుడు అస్తమించే సమయం అయింది. ఆ ఆశ్రమంలోని ఋషులందరూ సంధ్యావందనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అది చూసి జరత్కారువు తనలో తాను ఇలా అనుకుంది, సంధ్యా సమయం కావస్తుంది. ఇప్పుడు చేయవలసిన సత్కర్మలు చేయకపోతే ధర్మం తప్పినట్లు అవుతుంది. ఒకవేళ జరత్కారుడిని నిద్రలోంచి లేపితే నన్నెందుకు లేపావని కోపిస్తాడేమో. కాదు కాదు, ఒకవేళ లేపకపోతే ఎందుకు లేపలేదని కోపిస్తాడేమో. ఏం చేద్దాం? ఏదైనా సరే ధర్మం తప్పకూడదు కాబట్టి నిద్రలోంచి లేపుతాను, కోప్పడితే సహిస్తాను అని ఏదైతే అది అయిందని భయపడుతూ భర్తను లేపింది. ఇక్కడ ఆ సాధ్వి జరత్కారువు వ్యక్తిత్వం మనకి తెలుస్తుంది. ఈ పరిస్థితులలో భర్తను నిద్రలోంచి లేపినా కోప్పడవచ్చు, లేపకపోయినా కోప్పడవచ్చు, రెండూ అధర్మాలే. కానీ ఆమె చాలా ఆలోచించి కోప్పడితే సహించవచ్చు కానీ ధర్మం తప్పకూడదు అని ధైర్యం చేసి జరత్కారుడిని లేపింది. ఆవిడకు ధర్మం పట్ల ఉండే ఆసక్తి తన కడుపులో పెరుగుతున్న ఆస్తికుడికి కూడా వస్తుందని ఈ సన్నివేశం ద్వారా మనకి నన్నయ్య గారు తెలియచేశారు. ఆ జరత్కారుడు లేచి కోపంతో ఇలా అన్నాడు, నన్ను ఎందుకు నిద్రలోంచి మేల్కొల్పావు అని అడిగాడు. అప్పుడు జరత్కారు ఇలా అంది, స్వామి, సూర్యుడు అస్తమించే సమయం అయింది. ఇప్పుడు చేయవలసిన కర్మలు చేస్తారని నిద్రలేపాను అని చెప్పింది. అప్పుడు ఆ జరత్కారుడు, నేను మేల్కొనే వరకు అస్తమించడానికి సూర్యుడు భయపడడా చెప్పు. అయినా నువ్వు నాకు నిద్రాభంగం కలిగించి నన్ను అవమానించావు కాబట్టి నీ వద్ద ఉండను. ఎప్పుడైనా నన్ను అవమానిస్తే నిన్ను విడిచి వెళ్ళిపోతానని నీతో ముందే చెప్పాను అని అన్నాడు. పాపం జరత్కారువు ఇదెక్కడి చోద్యం దేవుడా, మంచికి పోతే చెడు ఎదురైందని దుఃఖించింది. జరత్కారుడు ఆమెతో ఇలా అన్నాడు, నీకు పుట్టబోయే బిడ్డ సూర్యుడు, అగ్ని వంటి కాంతి కలవాడు. మా పితృదేవతలకు ఉన్నత లోకాలను ఇచ్చి మా వంశాన్ని ఉద్ధరిస్తాడు. అలాగే మీ వంశంలో ఉన్న శ్రేష్టమైన సర్పాలకు రక్షకుడు అయ్యి మీ వంశాన్ని ఉద్ధరిస్తాడు. నువ్వు విచారించకు, మీ అన్న వాసుకి దగ్గరకు వెళ్ళు అని జరత్కారుని ఓదార్చాడు. తరువాత తపస్సు చేయడానికి అడవికి వెళ్ళిపోయాడు. జరత్కారువు కూడా తన అన్న వాసుకి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది. కొంతకాలానికి ఆస్తికుడు జన్మించాడు. అతడు గొప్ప తేజస్సు కలవాడు, పాపం లేనివాడు, తన తల్లిదండ్రుల ఇరు వంశాలకు భయం పోగొట్టేవాడు. ఆ ఆస్తికుడు పెరిగి పెద్దవాడయ్యాడు. చవనుడి కుమారుడైన ప్రమతి దగ్గర వేదాంగాలు నేర్చుకున్నాడు. నిర్మలమైన మనసుతో అన్ని శాస్త్రాలు తెలుసుకున్నాడు. ఇది ఆస్తికుడి కథ. వచ్చే వారం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్వస్తి.